చెన్నై మీద మ్యాచ్ ఓడిపోయి గుజరాత్కి వెళ్ళిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఎలా అయినా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ను ప్రారంభిస్తుంది అనుకుంటే రెండో మ్యాచ్ కూడా దేవుడికే ఇచ్చేసింది. గుజరాత్ విసిరిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతో జీటీకి విజయాన్ని అప్పగించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో అంతా గుజరాత్కి అనుకూలంగానే జరిగిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 సూపర్ సాయి సుదర్శన్. టాస్ గెలిచి బ్యాటింగ్ గుజరాత్కి అప్పగించి ఎంత తప్పు చేశామో ముంబై ఇండియన్స్ త్వరగానే రియలైజ్ అయి ఉంటుంది. దానికి రీజన్ యంగ్ గన్ సాయి సుదర్శన్. కెప్టెన్ శుభ్మాన్ గిల్తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు సుదర్శన్ జీటీకి. శుభ్మాన్ గిల్ 38 పరుగులకు అవుట్ అయిన మరో ప్రమాదకర ఆటగాడు జాస్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు సాయి సుదర్శన్. 41 బాల్స్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగాడు సాయి సుదర్శన్. నెంబర్ 2 దుమ్ము రేపిన కెప్టెన్ పాండ్యా. సాయి సుదర్శన్ 63 పరుగులు, గిల్ 38, బట్లర్ 39 పరుగులు చేసిన మిగిలిన బ్యాటింగ్ యూనిట్ను బాగానే డిస్టర్బ్ చేశారు ముంబై బౌలర్లు. టాప్ 3 బ్యాటర్లు కాకుండా రోదర్ఫోర్డ్ మినహా మరే బ్యాటర్ కూడా కనీసం 10 పరుగులు కూడా చేయనివ్వలేదు ముంబై బౌలర్లు. ప్రధానంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్లోవర్ డెలివరీలతో 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి శుభ్మన్ గిల్, షారుఖ్ ఖాన్ వికెట్స్ తీశాడు కెప్టెన్ పాండ్యా. శాంటన్ మినహా మిగిలిన బౌలర్లంతా తలో వికెట్ తీయడంతో 200 ఈజీగా దాటేస్తుంది అనుకున్న గుజరాత్ 197 పరుగులకే కట్టడైంది. నెంబర్ 3 మోడల్ మియా మోడల్. 198 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కాన్ఫిడెంట్గానే కనిపించింది. రావడమే రోహిత్ శర్మ 2 ఫోర్లతో విరుచుకుపడడంతో ముంబై ఇవాళ కుమ్మేస్తుందేమో అనిపించింది. అయితే ఈలోపే ఎక్కుపెట్టిన మిసైల్లా దూసుకొచ్చాడు హైదరాబాదీ మోడల్ సిరాజ్ మియా. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్లను అవుట్ చేశాడు సిరాజ్. అది కూడా మామూలు అవుట్ కాదు, ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దెబ్బకు 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సిరాజ్ దెబ్బకి ముంబై. నెంబర్ 4 వారెవ్వ ప్రసిద్ధ్ కృష్ణ. రోహిత్ శర్మ, రికెల్టన్లు అవుట్ అయిపోయిన ముంబై ధైర్యం ఏంటంటే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లు ఉన్నారని. 39 పరుగులు చేసిన తిలక్ వర్మను 28 బంతుల్లో ఓ 4, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేసింది ఒక్కడే ప్రసిద్ధ్ కృష్ణ. మంచి లైన్ అండ్ లెంత్ వేస్తూ యార్కర్ లెంత్ బాల్స్తో ఇబ్బంది పెట్టిన ప్రసిద్ధ్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో పాటు గుజరాత్ విజయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశాడు. హార్దిక్ పాండ్యాను రబాడా అవుట్ చేస్తే చివరిలో నమన్దీర్, మిచెల్ శాంట్నర్ ఫైర్ వర్క్స్ చేసిన 36 పరుగుల తేడాతో విజయం మాత్రం గుజరాత్నే వరించింది. నెంబర్ 5 మిస్టరీ 197. వరుసగా 2 రోజులు 2 మ్యాచ్లు నిజంగా కోఇన్సిడెన్స్. నిన్న చెన్నై ఆర్సీబీ మ్యాచ్ జరిగితే ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసి 197 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దాన్ని చెన్నై ఛేదించలేకపోయింది. ఇవాళ కూడా అంతే, ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ సరిగ్గా అదే 197 పరుగుల టార్గెట్ ఇస్తే ముంబై కూడా ఆ టార్గెట్ను చేస్ చేయలేకపోయింది. అదేంటో మరి వరుసగా 2 రోజుల్లో 2 మ్యాచ్లు 197 టార్గెట్ని చేస్ చేయలేక చేసింగ్ చేయాల్సిన జట్లు ఓడిపోవడం నిజంగా కోఇన్సిడెన్స్ అనే చెప్పుకోవాలి.